అభినందనలతో ఇవాల్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాము. సినిమాల్లో ఎన్నో అపురూపాల్ని సృష్టించినటువంటి మా దర్శకేంద్రులు అక్కడితో ఆగకుండా టెలివిజన్ రంగంలోకి కూడా ఆర్కే టెలిషోని స్థాపించి ఇక్కడ కూడా ఎన్నో అద్భుతాలనే చేపట్టారు. మరి ఆర్కే టెలిషో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి యాజమాన్యం వారికి, ముఖ్యంగా పద్మజ గారు అండ్ అలాగే స్టాఫ్కి ఒకసారి గట్టిగా చప్పట్లు పద్మజ గారిని లేచి నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకందరికీ ఆవిడతో చాలా సాన్నిహిత్యం ఉంది. డైరెక్టర్ గారితో మాకు ఎంత సాన్నిహిత్యం ఉంటుందో వారితో మేము కొన్నిసార్లు ఆవిడతోనే డిస్కస్ చేయాల్సినవి. ఎన్నోసార్లు పద్మజ గారితో నేను సౌందర్యలహరితో ట్రావెల్ చేశాను. సో పద్మజ గారికి ఆర్కే టెలిషోలో వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క స్టాఫ్కి ఈ 25 సంవత్సరాలు ఇన్ని సీరియల్స్ నడిచి ఇన్ని అవార్డ్స్ వచ్చాయంటే దానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాం. పద్మజ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ టీమ్ అండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇప్పుడు ఆర్కే టెలిషో అంటే మనకి అక్కడ స్టార్ట్ అయినటువంటి సీరియల్స్ గుర్తొస్తాయి. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఇప్పటికీ శాంతి నివాసం. అక్కడి నుంచి ఎన్ని 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 సీరియల్స్ వచ్చాయో. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక ఏవీని ఇక్కడ మనకి ప్రజెంట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సురేష్ ప్రొడక్షన్స్ షష్టి పూర్తి జరుపుకుంటున్నటువంటి సురేష్ బాబు గారు కాదు, సురేష్ ప్రొడక్షన్స్ 60 years సెలబ్రేషన్స్లో సురేష్ బాబు గారిని అండ్ అలాగే మన టీవీ కింగ్ ప్రొడ్యూసర్ టెలివిజన్ కిరణ్ గారిని, ఇప్పటి వరకు ఇక్కడే ఉండి సడన్గా మాయమైనటువంటి స్టాప్ బ్లాక్లో మాయమైన కిరణ్ గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కిరణ్ గారు ప్లీజ్. ఆర్కే టెలిషోకి సంబంధించిన ఏవి లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇద్దరిని. ఆర్కే టెలిషో లాంచ్. లెట్స్ వాచ్. మీరు ఆర్కే టెలిషోని లాంచ్ చేసేసారు. ఇరవై 25 సంవత్సరాల క్రితం దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారి నిర్మాణ సారథ్యంలో ఆర్కే టెలిషో పేరిట శాంతి నివాసం అనే సీరియల్తో దర్శక ధీరుడు రాజమౌళిని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఇదే సీరియల్ ని బాహుబలి ప్రొడ్యూసర్స్ శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆర్కా మీడియా స్థాపనతో హిందీలో రీమేక్ చేసి చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆర్కే టెలిషో నిర్మాణ సంస్థ ఈ 25 ఏళ్లలో 23 సీరియల్స్ ని 7,775 పైచిలుకు ఎపిసోడ్స్ తో నిర్మించింది. వీటితో పాటు 7 టెలిఫిల్మ్స్, 2 రియాలిటీ షోస్, 1 వెబ్ సిరీస్ ని ప్రత్యేకంగా నిర్మించి 23 ప్రతిష్టాత్మక బుల్లితెర నందులను సొంతం చేసుకుంది. ఈ 25 ఏళ్ల ప్రయాణంలో కేవలం అవార్డులు రివార్డులే కాదు, మరెంతో విలువైన సాంకేతిక నిపుణుల్ని, కళాకారుల్ని చలనచిత్ర రంగానికి పరిచయం చేసిన ఘనత కూడా ఆర్కే టెలిషో నిర్మాణ సంస్థకి దక్కింది. కంగ్రాట్స్ సార్, ఫెంటాస్టిక్. సురేష్ బాబు గారిని, కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సురేష్ బాబు గారు ప్లీజ్, అబౌట్ ఆర్ ఆర్కే టెలిషో అండ్ 25 years జర్నీ. అంటే ఏం చెప్పి నేను అడిగేదండి ఇప్పుడు, మీకెందుకు సార్ ఇవన్నీ? నో, ఇట్స్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే. నాకు గుర్తు ఆ శాంతి నివాసం స్టార్టింగ్ అప్పుడు, అంటే అప్పుడు డైరెక్టర్ గారు సినిమాలే చేసేవారు. రియలీ నైస్ టు సీ దట్ ఇట్స్ హ్యాపెండ్ లైక్ ఇట్స్, అంటే ఒక చిన్న, ఐ నెవర్ థాట్ ఇట్ వాస్ 25 years. What is so nice is you see so many people getting a break because of this television. Okay, from Rajmouli to so many people, and all the artists, technicians and the team that has put together. Indak Padmaja garu annaru, Ravindra garu annevaru, she looks after this whole thing and she does it. Fantastic job andi. Congratulations to the whole team. Great job done. Thank you. అతను నన్ను దింపలేదు సార్, అసలు నాకు అన్ని నేర్పించి ఇది నేర్పించలేదు ఏంటండి? సీరియల్స్లో దింపిందే నువ్వంట. He taught me a lot, but he didn't tell me how to make a TV serial. I probably learn from him now. Wow, amazing. So, Kiran garu, copy pasteగా? ఓకే. కిరణ్ గారు కూడా సేమ్ టు సేమ్ మనోభావాలని వ్యక్తపరిచారు అని చెప్పమన్నారు.
ఇకపోతే ఇందాక రాఘవేంద్రరావు గారు మాకు కూడా ఈ షో ఏదైతే ప్రోగ్రామ్ షీట్ వేస్తూ ఉన్నామో అప్పుడు కాన్స్టెంట్గా అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఎందుకు నేను ఎందుకు వచ్చానని అడగండి ఎవరైనా నన్ను ఎందుకు నేను సినిమాలు చేస్తూ ఉన్నాను కదా నాకు టీవీ ఎందుకు అని. సో సినిమాలతో ఎడతెరిపి లేకుండా చాలా బిజీగా ఉండేటువంటి రోజుల్లో రాఘవేంద్రరావు గారికి అసలు టీవీ చూసేటువంటి టైమే లేదు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక కొంచెం ఖాళీ దొరికిన తర్వాత ఆయన అలా న్యూస్ ఛానల్ ఆన్ చేశారు. హైదరాబాద్ శివారుల్లో దారుణం, రోడ్డు ప్రమాదంలో 3 మృతి, పెళ్లిలో పెళ్లి కొడుకు విగ్గెత్తుకెళ్ళిపోయినటువంటి కోతి, ఇక భర్త చెవి కొరికేసినటువంటి భార్య, 2 టమాటోల కోసం విడాకులు, ఇలాంటివన్నీ చూసినటువంటి రాఘవేంద్రరావు గారు బాగా కలత చెంది ఇది లాభం లేదు, నేనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, కొత్త టాలెంట్ని ముందుకు తీసుకొని రావాలి. ఎందుకంటే ఆయనకి ఇంకా ఒక వర్డ్ చెప్పమన్నారు, చెప్తా, మోసు తీరలేదు కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయటంలో. అందుకని వారు కేఆర్ఆర్ వర్క్స్ని స్థాపించడం జరిగింది. ఇక ఈ కేఆర్ఆర్ వర్క్స్ ఫస్ట్ లాంచ్ చేసింది ఎవరో మనకి చూపించడానికి వేదిక మీదకి మన ప్రసాద్ గారిని అలాగే శోభు గారిని ఆహ్వానించేస్తున్నాం. ఆ గోడవారున అక్కడ నించున్నటువంటి మన ప్రసాద్ దేవినేని గారు అండ్ శోభు గారు ఆర్ ద బెస్ట్ పీపుల్ టు షో దిస్. ఎందుకంటే ఆర్కే టెలిషో నుంచి సీరియల్స్తో మొదలుపెట్టినటువంటి వాళ్ళ ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళిందో మీకు నేను విడిగా చెప్పక్కర్లేదు. టు బాహుబలి అండ్ అంతకు మించి వాళ్ళు సాధించినటువంటి గొప్ప విజయం ఏంటంటే ఆ బాహుబలికి ప్రీ రిలీజ్కి నన్ను యాంకర్గా పెట్టుకోవడం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆ వీడియోని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆఫ్ కేఆర్ఆర్ లాంచ్ వీడియో. లాంచింగ్ కేఆర్ఆర్ లాంచ్ వీడియో. మన రాఘవేంద్రరావు గారు ఎన్నో దశాబ్దాలుగా ఎంతోమంది స్టార్స్ని తెలుగు సినిమా ఫీల్డ్ పరిచయం చేశారు. ఎంతమందిని పరిచయం చేసినా ఇంకా ఆయన తపన ఆగలేదు. ఇంకా చాలామందిని పరిచయం చేయాలని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కేఆర్ఆర్ వర్క్స్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ లాంచింగ్ దిస్ ప్రోగ్రామ్. ఆల్ ద బెస్ట్ టు 80-year-old యంగ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. తర్వాత తరం వారికి తన యొక్క జ్ఞాన సంపదని పరిశ్రమ సంబంధించి సంక్రమించేలా చేసే ఈ ప్రయత్నం మనస్ఫూర్తిగా రాఘవేంద్రరావు గారిని అభినందిస్తున్నాను. ఈ సినిమా పరిశ్రమలో ఉన్న అన్ని క్రాఫ్ట్లకు గొప్ప అవకాశం కల్పించే అద్భుతమైన వేదిక ఈ కేఆర్ఆర్ వర్క్స్ అనేది. Good evening, everybody. It's really nice to know that RK Tele Show completed 25 years. We started subsequently and ఇందాక చెప్పినట్టు we started with the remake of Shanti Nivasam, Sach Honge Sapne in Hindi for ETV Hindi. That was our entry into thing, which is a remake of Shanti Nivasam. But from there we shared a lot. Actually, when we started Arka, జీకే సెడ్ ఏముందండి మీరు ఆర్కేకి అటు ఇటు ఏ పెట్టారు, అటోకే ఇటోకే పెట్టారు. సో ఇట్స్ అని హి వాస్ జోకింగ్. సో వి ఓ ఎ లాట్ టు ఆర్కే అండ్ విష్ రాఘవేంద్ర గారు, పద్మజ, మాధవి అండ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ గోయింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. Chinmaya, congratulations. 25 years of RK Tele Show. Really proud of you and the way you're still passionately following your dream, and we strive to live like you, and yeah, congratulations. Yeah. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి శోభు గారు, ప్రసాద్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ బొకే టు బీ ప్రెజెంటెడ్ బై పద్మజ గారిని ఒకసారి, పరుచూరి కృష్ణారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. సారీ కిరణ్ గారు అండ్ సురేష్ బాబు గారు, మీ బొకేలు మీ ఇంటికి అందజేయబడతాయి. లక్ష్మి కాదు సార్, మీకు ఆయన బొకే ఇవ్వాలి.
Thank you so much for being a part of RK Tele Show and then becoming Arka Media and making our Telugu industry proud. ఏంటో పాన్ ఇండియన్ ఫిలిం గురించి మాట్లాడేసరికల్లా నాకు కూడా ఇంగ్లీష్ దొర్లుకుంటూ వచ్చేస్తుంది. ఇక మనందరికీ కీరవాణి గారికి ఆస్కర్ వచ్చినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఆ ఆస్కర్కి పునాది ఎక్కడ పడిందో తెలుసా? కీరవాణి గారు, రాఘవేంద్రరావు గారు లిరిక్స్ రాసివ్వగా, కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా నా మీద ఒక పాట రాశారు. అక్కడ పడింది పునాది. సౌందర్యలహరి అనేటువంటి కార్యక్రమం మీ అందరికీ బాగా తెలిసిందే. అప్పటి వరకు ఎంతోమంది కళాకారుల్ని పరిచయం చేసినటువంటి రాఘవేంద్రరావు గారిని పరిచయం చేసేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. సౌందర్యలహరి షో ద్వారా మనందరికీ తెలుసు మౌన ముని మాట్లాడడం మొదలుపెట్టారు అని. ఒక్కసారి సౌందర్యలహరి క్లిప్పింగ్ చూద్దాము. డైరెక్టర్ గారు మౌనం వీడిన రోజు నేను మౌనంలోకి వెళ్ళిపోయాను. అది జరిగింది. సో ఇలా ఆర్కే టెలి షో నుంచి ఎన్నో షోస్, ఎన్నో సీరియల్స్ రావడం మాత్రమే కాకుండా ఎన్నో అవార్డులు. నిన్న అడిగాం ఎన్ని లెక్క పెట్టినంటే చెప్పలేమండి, 100లో ఉన్నాయి అన్నారు. సో 100కి పైగా అవార్డుల్ని సొంతం చేసుకున్నటువంటి ఆర్కే టెలి షో ఈ రోజున 25 years జర్నీని జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా రాఘవేంద్రరావు గారు ఇలా కేఆర్ఆర్ వర్క్స్ని పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కొత్త టాలెంట్ని ఈ తరం వారికి, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే రాఘవేంద్రరావు గారు ఈ కేఆర్ఆర్ వర్క్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముందు చూపుతో పెట్టినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో ఎంతో మందిని పరిచయం చేశారు. పరిచయం చేయడం మా రాఘవేంద్రరావు గారికి కొత్త ఏం కాదు. కలియుగ పాండవులతో విక్టరీ వెంకటేష్ గారిని, అలాగే ఆ తర్వాత మన మహేష్ బాబు గారిని, రాజకుమారుడు, ఇప్పటికి కూడా ప్రిన్స్ మహేష్ బాబు గారే ఆయన. ఇక 100th గంగోత్రి సినిమా అల్లు అర్జున్ గారిని, అండ్ ఆ తర్వాత రీసెంట్గా పెళ్లి సందడి 25 years సెలబ్రేషన్స్లో శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ని. ఇక అమ్మాయిల విషయానికి వస్తే హిమ్మత్ వాలా సినిమాతో హిందీలోకి శ్రీదేవి గారిని, తర్వాత జయసుధ గారు, జయప్రద గారు, తబ్బు గారు నేషనల్ ఇంటర్నేషనల్ స్టారు, ఖుష్బూ గారు గుడి కట్టేంత వరకు వెళ్ళిపోయారు, రమ్యకృష్ణ గారేమో రోజు రోజు రోజా పువ్వ అంటూ శివగామిగా ఏలేశారు. అండ్ నిన్న మొన్న వచ్చినటువంటి శ్రీలీల 11 సినిమాలతో ఏ సినిమా చేస్తుంది ఏమిటి అనేది తనే ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉంది. సో ఇంతమంది హీరోల్ని హీరోయిన్ని పరిచయం చేసినటువంటి డైరెక్టర్ గారు ఆయనకి లైఫ్లో ఏదైనా కొంచెం అసంతృప్తి ఉంది అంటే కేవలం నాతో ఒక పాట చేయలేకపోయారు అనేదే తప్ప మిగిలింది ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈస్గా అంత నార్మల్గా జరిగిపోయింది. సో ఇప్పుడు కేఆర్ఆర్ వర్క్స్ ద్వారా చాలామంది డైరెక్టర్స్ని, మ్యూజిషియన్స్ని, యాక్టర్స్ని తీసుకొని వచ్చారు వెలుగులోకి మన రాఘవేంద్రరావు గారు. మరి ఆ డైరెక్టర్స్ ఎవరో ఒకసారి సార్ విత్ యువర్ పర్మిషన్ ఏవి చూసేద్దామా? ద 6 డైరెక్టర్స్ ఏవి ప్లీజ్. కేవలం సినిమాల్లోనే కాదు, ఎంతోమంది కళాకారుల్ని ఇలా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కూడా పరిచయం చేస్తూ ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి మన దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియచెప్తూ వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. ఈ తరం ఆ తరం అనే సంబంధం లేదు. ఏ తరంతోనైనా సరే మా డైరెక్టర్ గారు కనెక్టెడ్గా ఉంటారు. అదే మా దర్శకేంద్రుడి మంత్రం. అందుకనే సినిమాలతో ఆగలేదు, టీవీతో ఆగలేదు, ఓటీటీతోనూ ఆగలేదు. ఇంకా ఏమిటి అని ఆలోచించారు. ఇన్ని షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ని మన ముందుకు తీసుకొని వచ్చారు. అండ్ వాళ్ళు ఎవరెవరు అంటే నానిబాబు, అలాగే అరుణ్ ఇంజమూరి, రామ్కి, సాయి తేజ గోనా అండ్ చందు మద్దాల, జాన్ కే. మ్యూజిక్ డైరెక్టర్స్ భరత్ మంచిరాజు అండ్ వి కిరణ్ కుమార్. సార్ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, నా ముందున్న నిర్మాతలకి, మా సర్కార్ నౌకరీ టీంకి, వీళ్ళందరూ ప్రస్తుతం నా సైన్యం. అంటే రాబోయే పర్టికులర్గా పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు అండ్ బ్రహ్మాండమైన సినిమా మొదలుపెట్టబోతున్న నారాయణ, సురేష్ బాబు, అర్కా మీడియా, మీ అందరికీ యూట్యూబ్ చూసిన తర్వాత వీళ్ళందరూ టాలెంట్ చిన్న చిన్న 15 minutesలో అద్భుతమైన సబ్జెక్టు, డైలాగ్స్, మ్యూజిక్స్తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. వీళ్ళని చూసే నాకు ఇన్స్పిరేషన్ వచ్చి వెంటనే యూట్యూబ్ ఛానల్ పెడితే పాపం వీళ్ళందరూ చాలా హ్యాపీగా పిలిచినందుకు వచ్చారు. ఇతను చందు, ఇప్పుడు లాస్ట్లో చూసిన సాంగు
ఈ అమ్మాయి ఇందులో హీరోయిన్, ఇతను సాయి తేజ, అరుణ్ ఫస్ట్ది, నాని బాబు భీమవరం, సగం మంది భీమవరం, అండ్ రామ్కి డైరెక్టరు, జాన్ కెమెరా అండ్ డైరెక్టరు. ఇతను ఫస్ట్ టైము మ్యూజిక్ డైరెక్టర్ కిరణ్ కుమార్ అద్భుతమైన సాంగ్స్ చేస్తాడు. అండ్ రామ్కి మొత్తం కొత్త కథ, డైలాగ్స్, వీళ్ళిద్దరు కలిసి 2 పాటలు కూడా రెడీ చేసి రెడీగా ఉంది. మీలో ఎవరైనా వేల వేసుకుని పాడుకుంటే రెడీగా మీకు వినిపిస్తారు. వీళ్ళని పరిచయం చేయటం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేసాం. ఇట్లా నానిబాబు కానీ జాన్ కానీ వీళ్ళందరి దగ్గర మంచి మంచి కథలు ఉన్నాయి. ఒక పక్కన యాక్ట్ చేస్తూ, ఒక పక్కన డైరెక్ట్ చేస్తూ బ్రహ్మాండమైన కాంట్రిబ్యూషన్ చేశారు. అండ్ ఇదంతా మా మమత అని యూట్యూబ్కి ఇన్ఛార్జిగా మొత్తం ఇదంతా ఆర్గనైజ్ చేసేది ఆవిడ. అండ్ హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ సార్. 100 సినిమాల పైన దర్శకత్వం చేసి రాఘవేంద్రరావు గారు ఫస్ట్ టైం రాసిన లిరిక్స్ డైరెక్షన్ చేసే అవకాశం నాకు వచ్చిందండి. సార్ లైఫ్లో అందరికీ చెప్పుకునే మూమెంట్స్ ఉంటాయి సార్. నాకు ఫస్ట్ మూమెంట్ మీరే ఇచ్చారు సార్. అంటే రాఘవేంద్రరావు గారు మొదటిసారి రాసిన లిరిక్స్ డైరెక్షన్ చేసిన అవకాశం నాకే ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకని బేసిక్గా ఎక్కడెక్కడో వైజాగ్ నుంచి, భీమవరం నుంచి ఎక్కడెక్కడో షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తూ ఉంటాం. హైదరాబాద్ ఎలా రావాలి, ఎలా ప్రయత్నం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది డైరెక్ట్గా సార్ దగ్గరికి రావడం, ఆయన మెచ్చుకొని, బేసిక్ అన్నిటికంటే మెయిన్ మేము షాక్ అయింది ఏంటంటే మాతో కూర్చొని స్టోరీస్ అన్నీ డిస్కస్ చేస్తూ ఇందులో ఏంటి లోపాలు ఉన్నాయి, ఏం డెవలప్ చేయాలి అన్నీ నేర్పిస్తూ ఉంటున్నారు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అవకాశం ఇచ్చినందుకు. నాకు యాక్చువల్గా లిరిక్స్ చూసి ఫస్ట్ లిరిక్స్ చేసిన తర్వాత ట్యూన్ చేయడం నాకు చాలా సరదా అనమాట. చాలామంది డైరెక్టర్స్ ట్యూన్ ఇవ్వండి, ట్యూన్ చేసి లిరిక్స్ రాయిద్దాం అంటే అది నాకు ఆ ఫ్లేవర్ నాకు యాక్చువల్గా నచ్చదన్నమాట. నా ఫస్ట్ ఒక లిరిక్స్ వచ్చిన తర్వాత నేను ట్యూన్ చేశాను, అది మీ సాంగ్స్. అది నాకు ట్యూన్ చేయగలనా లేదో కూడా నాకు తెలీదు, బట్ ఐ విల్ ట్రై. బట్ అది చాలా బెస్ట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పెద్దలందరికీ నమస్కారం అండి. మాకులా ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి రావాలని అనుకున్న వాళ్ళందరికీ సార్ ఒక బ్రిడ్జిలాగా మా అందరినీ ఇండస్ట్రీకి నడిపించే ఒక బ్రిడ్జిలాగా ఆయన మా అందరికి ఒక దారి చూపిస్తున్నారండి. సో మేము సార్ దగ్గర మెలకువలు అంటే ఆయనకి 100 సినిమాల అనుభవం, మాకు ఆయన కొంచెం స్టేజ్ ఫియర్ అండి. ఆయన అనుభవాలు కానీ ఆయన సూచనలు కానీ మాకు గైడ్ చేస్తూ ఆయన మమ్మల్ని నడిపించే విధానానికి మేము రుణపడి ఉంటాం సార్ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్ అండి, నా పేరు చందు మద్దాల, మాది భీమవరం. నేను ఎప్పుడో ఒక షార్ట్ ఫిలిం చేశాను, ఎదురు చూసిన గోపిక అని చెప్పి. అది 1 మిలియన్ దాటింది. అది వచ్చిన ఒక 1 ఇయర్కి ఓ ఫోన్ వచ్చింది ఎవరి నుంచో, ఇలా మీ షార్ట్ ఫిలిం చేశారు రాఘవేంద్రరావు గారు, మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నారు. ఏంటిది ఎవరు అంటున్నారు అనుకున్నాను. సార్ రాఘవేంద్రరావు గారు చూశారు షార్ట్ ఫిల్మ్, మీకు నచ్చిందంట, రమ్మంటున్నారు అని. ఎవరో ఏడిపిస్తున్నారేమో, సరే అయితే వెళ్దాం, అయితే పెట్రోల్ లీటర్ పోద్ది అని చెప్పి నమ్మకుండా వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆర్కే, ఓహో ఇక్కడ దాకా వచ్చింది కదా, సర్లే దగ్గరికి వెళ్దాం అనేటప్పటికి అప్పుడు మేడం చూశారంట అన్నారు. సర్లే అక్కడ దాకా నమ్మకం లేదు. అప్పుడు అలా డోర్ తీయగానే అలా కనిపించారండి ఒక ఆయనే రాఘవేంద్రరావు గారు. పెట్రోల్ బాగానే కలిసి వచ్చింది అనుకుని అప్పుడు కలిసాను సార్ మిమ్మల్ని. అప్పటి నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమాలు చేసినప్పుడు ఎవరో
చాలా తక్కువ ఉంటుంది. అలాంటి ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత చూసారు, పిలిచారు అనేటప్పటికీ ఆ ఎనర్జీ ఇంకా డబల్ అయింది. డైరెక్టర్ అవ్వాలన్న ఫీలింగ్ అది మీ ద్వారా అయింది సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. ఆ షార్ట్ ఫిలిం తర్వాత యూట్యూబ్కి ఒక స్టోరీ చేసుకుని రమ్మన్నారు. తర్వాత మూవీ వస్తా అన్నారు. ఈ స్టేజ్ మీద మా అందరిని నిలబెట్టేశారు. వీళ్ళందరినీ పరిచయం చేశారు. అదంతా మీ వల్లనే, మీరే. థ్యాంక్ యూ సార్. నమస్కారం అందరికీ. నా పేరు దీక్షిక, నేను యాక్ట్రెస్. సో నేను యూట్యూబ్లో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తోని ఒక 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను యాక్టింగ్. సో మార్చ్లో నేను ట్రైన్లో ఉన్నాను, తిరుపతికి వెళ్తుండే. అప్పుడు నాకు కాల్ వచ్చింది, రాఘవేంద్ర రావు సార్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ షార్ట్ ఫిలిం చూశారు సార్, సో మీతో యూట్యూబ్ ఛానల్లో తీద్దాం అనుకుంటున్నారంటే నేను మా ఫ్రెండ్స్ ఎవరైనా నాకు యాక్టింగ్ మీద ఉన్న పిచ్చితో అలా ఏడిపిస్తున్నారేమో అనుకున్నాను. అసలు నేను నమ్మలేదు. ఈవెన్ తిరుపతికి వెళ్ళాను, రిటర్న్ వచ్చాను, మళ్ళీ కాల్ వచ్చింది, ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి ఆయనని చూసే వరకు నేను అసలు నమ్మలేదు. దట్ వాజ్ ఎ సర్రియల్ మూమెంట్ ఫర్ మీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అప్పుడు నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఐ క్యాన్ డూ సంథింగ్. సో ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఐ వాజ్ సో నర్వస్, అంటే అంత పెద్దవాళ్ళు ఎలా మాట్లాడతారో అని. బట్ హీస్ సో ఫ్రెండ్లీ, చాలా బాగా మాట్లాడతారు, కామెడీ చేస్తారు మాతో వర్క్ చేసేటప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ ఆయన వల్ల ఇంతమందిని చూస్తాను అని ఎప్పుడు అనుకోని మూమెంట్ ఇలా మీ అందరి ముందు ఉండి మాట్లాడుతున్నానంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. ఐ కెనాట్ థ్యాంక్ హిమ్ ఇనఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సాయి తేజ అండ్ అరుణ్, మీరందరూ చెప్పింది నిజమేనని ఒప్పుకుంటూ సెలవు తీసుకుంటామంటున్నారు. ఇప్పుడే వాళ్ళిద్దరూ చెప్పారు వాళ్ళు జస్ట్ రాఘవేంద్రరావు గారి బాటలో ఉంటారు అని. రాఘవేంద్రరావు గారు కొన్ని సంవత్సరాల తర్వాత స్పీచెస్ ఇచ్చారు కదా, వీళ్ళు ముందే ఇచ్చేశారు. యా. సో మెయిన్గా ఈ ప్రోగ్రాంలో భరత్రా ఇతను కూడా ఈ మధ్య చాలా మంచి మ్యూజిక్ చేస్తున్నాడు. ప్రస్తుతం కీరవాణి దగ్గర కీబోర్డ్లో ఉన్నా కూడా చాలా మంచి పాటలు. ఇప్పుడు నాకు 4 పాటలు చేశాడు, అతను 3 పాటలు చేశాడు. అండ్ యంగ్ టాలెంట్. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మ్యూజిక్ డైరెక్టర్స్, కెమెరామెన్, హీరోయిన్స్, డైరెక్టర్స్. వీళ్ళెవరో ఇంతకుముందు సినిమాలో పనిచేయలేదు, ఏ సినిమాలోనూ పనిచేయలేదు. ఏ సినిమాలో పనిచేయలేదు. సినిమాలు చూసి వీళ్ళు తీసిన ఒక్కొక్క షార్ట్ ఫిల్ము నేనే, ఒక్క షార్ట్ కూడా నేను చెప్పలేదు. వాళ్ళు టేకింగ్ కానీ చూసి డెఫినెట్గా వీళ్ళు సినిమా కనుక పరిచయం అయితే మటుకు దే కెన్ రియల్లీ క్రియేట్ వండర్స్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. పెద్ద ప్రొడ్యూసర్స్, పీపుల్స్ మీడియా లాంటి వాళ్ళు, కేఎల్ నారాయణ కానీ, సురేష్ బాబు కానీ, ఎప్పుడు పెద్ద సినిమాలతో పాటు అర్కా మీడియా మా వాళ్ళకి అందరూ చెప్తున్నాను, పెద్ద సినిమాలతో పాటు ఆ రోజుల్లో నేను, దత్తు, అరవింద్ కలిసి పెళ్లి సందడి అని చాలా పెద్ద సినిమాలు తీసే రోజుల్లో పెళ్లి సందడి అని సినిమా తీస్తే 1.5 కోటి తీస్తే 14 కోట్లు కలెక్ట్ చేసింది. ఒకవాళ్ళు 3 కోట్లు పంచుకున్నాం. కనుక ఎట్లాగో పెద్ద సినిమాలు తీస్తున్నారు కనుక ఇలాంటి యంగ్ టాలెంట్ని తీసుకుని వాళ్ళ సబ్జెక్ట్స్తో 3-4 కోట్లతో 2-3 కలిసి సినిమాలు తీస్తే, చిన్న సినిమా అయినా కూడా 2-3 కలిస్తే మీ బ్యానర్ వాల్యూ కూడా యాడ్ అయ్యి, మామూలుగా చిన్న సినిమా తీస్తే ఓపెనింగ్స్ రావట్లేదు. పెద్దవాళ్ళందరూ కలిసి చిన్న సినిమా తీస్తే తప్పకుండా ఓపెనింగ్స్ వస్తాయి, చిన్న సినిమా బయటకు వస్తుంది. ఇలాంటి యంగ్ టాలెంట్ అందరూ కూడా బయటకు వస్తారు. అది ఇండస్ట్రీ నాకు ఇచ్చింది, తిరిగి ఇవ్వటం కోసమనే వీళ్ళందరినీ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు ఒక పిక్చర్ సార్. డైరెక్టర్ గారు వాళ్ళందరితో ఒక ప్రెస్ వాళ్ళకు ఒక పిక్చర్. ఎస్ ప్లీజ్.
నాకు ఫ్యూచర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కనిపిస్తున్నాయి. కానీ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. షార్ట్ ఫిలిమ్స్కి కూడా ఫంక్షన్స్ పెట్టాలి, వాటికి కూడా లాంచ్ కార్యక్రమాలు ఉండాలి, వాటికి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉండాలి అని నేను డైరెక్టర్ గారిని ఇక్కడ సభాముఖంగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారి అన్వేషణ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఎవరిలో టాలెంట్ ఉంది, ఏ డైరెక్టర్ బాగా షార్ట్ డివిజన్ పెట్టారు అని. ఏ సినిమా రిలీజ్ అవుతే ఆ సినిమా, ఓటీటీలో ఏ వెబ్ సిరీస్ వస్తే ఆ వెబ్ సిరీసు, వాటి మీద ఒక కన్నేసి ఉంచుతూనే ఉంటారు. అలా వేసినటువంటి కన్ను చూసినటువంటి ఒక కథ పంచతంత్ర కథల్లో ఒక కథ. ఆ కథల్లో ఒక కథని డైరెక్ట్ చేసి అలాగే సినిమాటోగ్రఫీ కూడా చేసినటువంటి శేఖర్ గంగనమోని. హీ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఇప్పుడు మనందరం త్వరలో చూడబోతున్నటువంటి ఆకాష్ అండ్ భావన స్టారర్ సర్కార్ నౌకరీ డైరెక్టర్. సో ముందుగా మనము సర్కార్ నౌకరీకి సంబంధించినటువంటి ఒక చిన్న ఏవీ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ఎన్ ఏవీ ప్లీజ్. ట్రాన్స్లోనే ఉండండి. సో ఒకసారి వెళ్ళిన తర్వాత నేను ఆ సినిమాలో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి ఎండ్ చేశాను ఆయన క్లియర్ కట్గా నాకు చెప్పడం జరిగింది. సో మనం ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా మనం సినిమా తీసినప్పుడు అది ఎక్కడికి రీచ్ అవ్వాలో అది కంపల్సరీ రీచ్ అవుతుందండి. సో అప్పుడు ఆయన అడిగింది ఏంటంటే, నీ దగ్గర ఏదన్నా నెక్స్ట్ ఏమన్నా లైన్స్ ఉన్నాయా, ఏంటి డైరెక్షన్ సైడా, సినిమాటోగ్రఫీ చేద్దాం అనుకుంటున్నారా అన్నప్పుడు నేను సార్ ఉన్నాయి సార్ అని ఒక లైన్ చెప్పాను సార్. బట్ ఈ కాన్సెప్ట్ అంటే సార్ ఒప్పుకోడేమో అనేది అయితే నాకు బలంగా ఉండే. ఎప్పుడు ఇలాంటి జానర్ టచ్ చేయలేదు. సో సార్ సినిమాలు చూస్తూనే పెరిగాము. ఎప్పుడు ఇలాంటి సినిమా సార్ ఎప్పుడు టచ్ చేయలేదు, చేస్తారో లేదో అనేదండి. కానీ నాకు బలంగా ఉండేది ఈ కంటెంట్ ఖచ్చితంగా అలాంటి పెద్ద ప్రొడక్షన్లో చేస్తే ఇలాంటి కంటెంటే చేయాలి అనేది ఒకటి ఉండే. సో ఒకసారి వెళ్ళి కథ నరేట్ చేసిన తర్వాత ఫస్ట్ విన్నెంబడే చెప్పాడు, ఇది మనం చేస్తున్నాము, మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే మీరు మిగతా వర్క్స్ అన్నీ చేసి పెట్టుకో అన్నాడు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి చిన్న ఐడియాని చాలా పెద్ద ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ శేఖర్ గారు, ఆఫీషియల్లీ మీరు టాలీవుడ్లోకి లాంచ్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్. త్వరలో మనం మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాము. ఎస్. అండ్ అదేంటండి మరి మాకు టీజర్ చూపించరా సర్కార్ నౌకరీ? చూపించద్దాం, ఉండండి ఒక్క నిమిషం. మనము ఇలా ఇంతమంది కొత్త టాలెంట్ని మన రాఘవేంద్రరావు గారు పరిచయం చేస్తూ ఈరోజు ప్రొడ్యూసర్స్ అందరినీ పిలిచినటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆ ప్రొడ్యూసర్స్ రాఘవేంద్రరావు గారు చెప్పినట్టుగా పెళ్లి సందడి అనేటువంటి ఒక చిన్న సినిమాని పెద్ద ప్రొడ్యూసర్స్ కనుక చేస్తే ఇటువైపు ఉండేటువంటి టాలెంట్ ఎంకరేజ్ చేయబడతారు, ప్రొడ్యూసర్స్ కూడా బోలెడంత ఫైనాన్షియల్ లాభాలని పొందుతారు అని. కాబట్టి ఈరోజు మనము మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము ఫర్ ది టీజర్ లాంచ్ ఆఫ్ సర్కార్ నౌకరీ. అండ్ వారికి బొకేని ఇవ్వడానికి పర్చూరి కృష్ణారావు గారిని, ద కో ప్రొడ్యూసర్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఓకే సార్ విత్ యువర్ పర్మిషన్ మా డైరెక్టర్ గారు బొకేని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. విశ్వప్రసాద్ గారిని వారి విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ ఆర్కే టెలిషో అండ్ ఆల్సో ఫర్ సర్కార్ నౌకరీ టీమ్. మన హీరో ఆకాష్, అలాగే భావన, మ్యూజిక్ డైరెక్టర్ శాండిలియా అండ్ ఎవ్రీబడి ఆర్ హియర్. మరికొద్ది సేపట్లో అందరూ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు. బట్ జస్ట్ గివింగ్ అ కాంటెక్స్ట్ టు విశ్వప్రసాద్ గారు. So I want to congratulate RK Teleshow for completing the 25 years. సార్ రాఘవేంద్రరావు గారు మీ గురించి మాట్లాడేంత స్థాయి నాది కాదండి. బట్ నేను చిన్నప్పటి నుంచి యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్ అండ్ మెగా ఫ్యాన్, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఫర్ యూ ఫర్ గివింగ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఫర్ దెమ్. వాళ్ళిద్దరే కాదు, యూ హెవ్ గివెన్ బెస్ట్ మూవీస్ ఫర్ మెనీ యాక్టర్స్. సో లక్కీగా నేను నిన్న ఈ మూవీ చూడడం జరిగింది సార్. సో మీ మూవీస్లో వేటగాడు నుంచి మీకు చిరంజీవి సినిమా, తర్వాత నాగార్జున గారితో అన్నమయ్య కానీ, తర్వాత పెళ్లి సందడిలో శ్రీకాంత్ చూడడం కానీ, అలా అంటే కంప్లీట్గా డిఫరెంట్ జోనర్స్ డిఫరెంట్ స్కేల్లో చూసి ఈ మూవీ చూస్తే డెఫినెట్గా ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ సార్. అండ్ ఇట్స్ వెరీ హార్డ్ హిట్టింగ్. మీకు డెఫినెట్గా విల్ గెట్ ఎ నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ. సో అగైన్ యు ఆర్ ఎ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ ద ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ అస్. అంటే మాకు స్టార్ట్ నుంచి మాకు వెనకొండి మాకు హెల్ప్ చేసి ఇక్కడ దాకా రావడానికి యు ఆర్ వన్ ఆఫ్ ద బిగ్ ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ విశ్వప్రసాద్ గారు. మనకి ధమాకా, బ్రో లాంటి ఎన్నో సినిమాల్ని అందిస్తూ ఎంతోమంది టాలెంట్ని పరిచయం చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నటువంటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. అండ్ ఇఫ్ వీ ఆర్ రెడీ with the teaser, can we have the teaser once again please? Okay, we have some more time for the yes. ఈ అమ్మాయి కూడా ఫస్ట్ టైం టెలివిజన్ ఇండస్ట్రీలో నాకు కనిపించినప్పుడు నాకు పోటీగా ఇంకొక యాంకర్ వచ్చేసింది అని నేను అనుకున్నాను. ఆమె పేరు సునీత అని చెప్పారు. బాబోయ్, ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి నా కాంపిటీషన్ రాకుండా చేయాలి అని, నువ్వు సంగీతం చూసుకో, నేను యాంకరింగ్ చూసుకుంటాను అని చెప్పి అటు డైవర్ట్ చేశాను. అంతే, కట్ చేస్తే ఒక శ్రీరామదాసు, ఒక జుమ్మందినాదం, ఒక గంగోత్రి. అంతేకాదు, సునీత సింగింగ్ మాత్రమే ఏంటి, డబ్బింగ్ కూడా ఒకసారి ట్రై చేయి అన్నాను. డబ్బింగ్లో కూడా దూసుకొని వెళ్ళిపోయింది. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ఆవిడ ఇంకెవరో కాదు, హీరో వాళ్ళ అక్క సునీత గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు కొత్త పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు తను చేసినటువంటి పాత్రలు మాత్రమే, కానీ ఇప్పుడు తన వాళ్ళది, తనదైనది, ఒక తల్లిగా సాంగ్ కూడా పాడారు. అండ్ శేఖర్ గారు బొకేని అందించారు. ఆ బొకేని ఆవిడ తిరిగి శేఖర్ గారికి అందించారు. ఎస్, ఎలా అనిపిస్తుంది సునీ? సుమ బ్లెస్సింగ్స్తో, తన ఎంకరేజ్మెంట్తో నా జీవితం, నా కెరీర్, ఆ తర్వాత తన తమ్ముడు ఆకాష్ కెరీర్ అన్నీ బాగున్నాయి, బాగుండబోతున్నాయి. రాఘవేంద్రరావు సార్ and the team, hearty congratulations for completing 25 years. RK, it's not just a brand, it's an emotion. మా అందరికీ కూడా. నేను ఎప్పుడూ ఫీల్ అవునంత నర్వస్గా ఫీల్ అవుతున్నాను ఇవాళ ఈ స్టేజ్ మీద. తెలియదు నాకు నర్వస్గా ఫీల్ అవ్వడానికి కూడా కారణం ఏంటి అంటే, ఇట్స్ అబౌట్ మై సన్. నేను నా కెరీర్, నా పాటలు, నా డబ్బింగ్, మరి నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు ఇండస్ట్రీలో. బట్ అదంతా ఒక ఎత్తు అయితే, అదేదో ఇదే ఫస్ట్ డే ఆఫ్ మై రికార్డింగ్ సెషన్ లాగా ఫీల్ అవుతున్నాను ఈరోజు ఈ స్టేజ్ మీద. సో బిఫోర్ ఐ గెట్ ఎమోషనల్, నా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆకాష్లో మంచి టాలెంట్ని చూడడమే కాకుండా, వాడు మంచి కుర్రాడు అని నాకు చెప్పారు కదా, దట్ ఈజ్ అది నాకు చాలా పెద్ద సర్టిఫికెట్. అండ్ మీరు ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడో, అతని నడవడి బాగుంది, అతని ప్రవర్తన బాగుంది, అతనికి మంచి భవిష్యత్తు ఉంది అని మీరు చెప్పిన ఆ మాటలు నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి సార్. తను చాలా ప్యాషనేట్, వెరీ, అంటే ఇటువంటి మాటలు నేను ఈ స్టేజ్ మీద ఒక తల్లిగా చెప్పకూడదు, బట్ మీది గోల్డెన్ హ్యాండ్ అందరికీ తెలుసు. సో మీ చేతుల ద్వారా శేఖర్ గారి డైరెక్షన్లో ఇంత మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమా చేయటం తన అదృష్టం. తన ద్వారా నా కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఈ సర్కార్ నౌకరీ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా చాలా కష్టపడ్డారు. అండ్ ఆల్సో ఇట్ కేమ్ అవుట్ రియలీ నైస్ అని ఇందాక విశ్వప్రసాద్ గారు చెప్పినప్పుడు నాకు చాలా తృప్తిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. అలాగే ఆర్కే టెలిషో మరింతమంది, ఇదిగో ఇందాక మనం చూసాం, చాలా ఎమోషనల్గా అనిపించిన మూమెంట్ సార్ అది. అంతమందిని మీరు ఇంట్రడ్యూస్ చేసాము అని వాళ్ళందరినీ ఈ వేదిక మీద నించోపెట్టి మాట్లాడుతూ ఉంటే, లైవ్ చూస్తున్నటువంటి ఎంతోమంది యంగ్స్టర్స్కి ఒక హోప్ అనేది ఇచ్చారు మీరు. ఇండస్ట్రీలో ఎవరిని కలవాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, వాళ్ళ టాలెంట్ ఎక్కడ ప్రదర్శించాలో తెలియదు, బట్ చాలామందికి
ఇది ఒక హోప్ ఇచ్చేటటువంటి కార్యక్రమం అయినందుకు, అందులో నేను భాగం అయినందుకు నాకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు ఈ అద్భుతమైన కథను తీసుకొచ్చిన శేఖర్ గారికి, అంతే అద్భుతంగా యాక్ట్ చేసిన భావనకి, ఆకాష్ నేను నీ పేరు చెప్పలేను నాన్న, బట్ ఒకటే ఒక విషయం చెప్తాను, నువ్వు ఎంత మంచి నటుడు అనిపించుకున్నావో అంత మంచి బిహేవియర్ ఉన్నటువంటి ఒక కుర్రాడిని నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్స్ అని రాఘవేంద్రరావు గారు నాతో చెప్పిన మాట, అది ఆయన అనేలా చేసావు చూడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Thank you so much, Suni. Sunita has been part of my life journey. I have been a part of Sunita's life journey. So ఇద్దరికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు వాళ్ళ అబ్బాయి లాంచ్ అవుతుంటే అంతే ఆనందాన్ని నేను పొందుతున్నాను. వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆకాష్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ సునీత. ఎందుకంటే ఇట్స్ నాట్ బీన్ ఈజీ ఫర్ సునీత ఈ జర్నీ ఇక్కడ వరకు రావడం అనేది. ఎంతో కృషి చేస్తే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ రోజున ఇక్కడికి వచ్చి నిలబడింది. ఐ విష్ ఆకాష్ యూ సూపర్ 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 సక్సెస్. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఒక చిన్న విషయం చెప్పనా? చెప్పు. నేను నంది అవార్డ్స్ తీసుకున్నాను, అంటే రకరకాల అవార్డ్స్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను, బట్ నాకు ఎప్పుడూ ఇంత ఎమోషనల్గా అనిపించలేదు సార్. ప్రాబబ్లీ పిల్లల విషయంలో ఎవరన్నా ఏదన్నా సాధించారు అంటే మనకు ఉండేటువంటి న్యాచురల్ అండ్ రియల్ ఫీలింగ్ ఇది. అండ్ ఐ డోంట్ నో హౌ టు సే మోర్. పేగు బంధం అంటారు, అదే కదా, మళ్ళీ ఫీల్ అవడం. థ్యాంక్ యూ సుమా. థ్యాంక్ యూ. అండ్ అలాగే భావన అండ్ ఆకాష్, మీకు శేఖర్ గారు మీకు కూడా ఇంకొక అదృష్టం ఏంటంటే రాఘవేంద్రరావు గారి సినిమాని ప్రొడ్యూస్ చేయడం. సునీత గారు ఇందులో ఒక ప్రమోషనల్ సాంగ్ పాడారు. ఏదో ఒక లైన్ మా కోసం ఇక్కడ పాడితే అప్పుడు లాంచ్ చేయడానికి మేము నవీన్ గారిని స్టేజ్ మీదకి పిలుస్తాం. ఓకే, సో నేను నవీన్ గారికి కమింగ్ అప్ అని చెప్పేసాను ముందే. దీనికి ముందు ఒక స్టోరీ ఉంది. సార్ మూవీస్లో చాలా పాటలు నేను పాడాను, అప్పటి వరకు చాలా బాగుంది. నేను ఇంట్లో రేపు మన సినిమాకి సంబంధించిన సాంగ్ రికార్డింగ్ ఉందిరా అని ఆకాష్ గారికి చెప్తే, నీ తమ్ముడు ఆకాష్కి చెప్తే, నువ్వెందుకు పాడుతున్నావు నా సినిమాలో అని అడిగాడు. ఓకే, శత్రువులు ఎక్కడో ఉండరు కదా కొడుకు. సో నేను ఆ తర్వాత నాకు కన్సెషన్ ఇచ్చాడు. ఎలా అంటే, నా సినిమా కథకి నాకు హీరోయిన్కి సంబంధం లేని పాట ఏదైనా అయితే పాడు అని చెప్పాడు. అంటే డైరెక్ట్లీ నాకేం చెప్పాడంటే, రొమాంటిక్ సాంగ్ మాత్రం పాడద్దు, నేను యాక్ట్ చేయలేను అని. అవును సునీ, అసలే నువ్వు పాడితే రొమాన్స్ లేని వాళ్ళకు కూడా పుట్టుకొస్తుంది. చాలు చాలు అనగానే అసలు నువ్వు కూడా అంతే అంటావా? సో అది కాకుండా ఒక ప్రమోషనల్ సాంగ్ పాడించినందుకు థ్యాంక్ యూ సార్. లేకపోతే ఈ సినిమాలో అవకాశం ఉండేది కాదు. నా పొట్టకొట్టడం ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది ఏంటి అని ఫీల్ అయిపోయాను నేను. బట్ ఎస్, మా కోసం ఏంటి లైన్ ఒకటి ప్రమోషనల్ సాంగ్. పండగల్లి వచ్చాడే సర్కారు నౌకరోడే, సంబురాలు తెచ్చాడే సర్కారు నౌకరోడే. చూస్తే బాగుంటుందేమో. కరెక్ట్ కదా, అయితే పిలిస్తే బాగుంటుందేమో కదా. మైత్రి మూవీస్ మన నవీన్ గారు 2 అడుగులు వేస్తే పైన ఉంటారు. నవీన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా కాదు గ్లోబల్ ప్రొడ్యూసర్ అయిపోయారు. నవీన్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు అండ్ వారికి ఈరోజు ఆర్కే టెలిషో అండ్ అలాగే సర్కార్ నౌకరీ సినిమా టీజర్ అండ్ గ్లిమ్స్ లాంచ్కి విచ్చేసినందుకు స్వాగతం సార్. మంచి రిథమ్ ఉండేటువంటి సాంగ్ కొట్టిన శాండిలే గారికి మనం కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు. ఇది ఈ సాంగ్, దిస్ ఇస్ అనదర్ సాంగ్. ఓకే, సాకేత్ గారు కొట్టిన మ్యూజిక్కి సాకేత్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి నెక్స్ట్ శాండిలియా సాంగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ లాంచ్ చేద్దాం. అండ్ నవీన్ గారిని రిక్వెస్టింగ్ హిమ్ టు సింగ్. ఇట్ ఇస్ హారిక అండ్ సాహితీ చాగంటి వాళ్ళిద్దరూ పాడినటువంటి పాట. అందరికీ నమస్కారం అండి. రాఘవేంద్ర గారు కంగ్రాచులేషన్స్ అండి ఫర్ కంప్లీటింగ్ 25 years ఆఫ్ ఆర్కే టీవీ. నాకు నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ అంటే మీరే. మీ అడవి రావుడు, వేటగాడు, అడవి సింహాలు, అగ్నిపర్వతం, ఆఖరి పోరాటం, అంటే నాకు సినిమా ఇంట్రెస్ట్ కలగడానికి కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మీరండి. అండ్ అలాంటిది మీ సినిమాలో ఒక సాంగ్ లాంచ్కి నన్ను పిలవటం, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. అండ్
I wish good luck to the entire team of Sarkar Naukri. Thank you. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. అండ్ నవీన్ గారి సినిమాల ద్వారా కూడా ఎంతోమంది టెక్నీషియన్స్ అండ్ ఎంతోమంది యాక్టర్స్కి జీవనోపాధి కలుగుతోంది. సో నవీన్ గారి పుష్ప సినిమా కోసం మేము అందరం వెయిటింగ్. విషింగ్ మైత్రి మూవీ మేకర్స్ ఆల్సో ఆల్ ద బెస్ట్. ఇక ఈ సినిమా పాటలు సునీత గారు మ్యాంగో మ్యూజిక్ ద్వారా, తెలుసా మీకు? మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతోంది. ఈ మధ్య తెలిసింది మీకు. అవును. సో మ్యాంగో మ్యూజిక్, యమ్మీ మ్యూజిక్, మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నందుకు కంగ్రాట్స్ టు మ్యాంగో మ్యూజిక్ టీమ్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇస్ దేర్ సంథింగ్ దట్ యూ వాంట్ టు సే ఆర్? The songs are doing really well. అంటే ప్రమోషనల్ సాంగ్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో చాలా అద్భుతంగా చేశాడు సాకేత్ కూడా. అండ్ మిగిలిన పాటలన్నీ శాండిల్ గారు చేసిన పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని వెయిట్ చేస్తూ ఉన్నాము. పాట లిరిక్స్ కానీ, ఆ తర్వాత ట్యూన్లో కానీ, రికార్డింగ్లో కానీ ప్రతి చోట సురేష్ బొబ్బిల్ గారు చేశారు రికార్డింగ్. అండ్ ప్రతి చోట నీకు ఏ పాట విన్నా చక్కగా మట్టి వాసన, అది ఒక మంచి ఫీలింగ్ ఉన్నటువంటి పాటల్ని వినడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాము. బట్ ఇప్పుడు మీరు చూసిన ఈ పాటతో పాటు అన్ని పాటలు కూడా ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విత్ యువర్ పర్మిషన్ మేము హీరో గారిని కూడా స్టేజ్ మీదకి రమ్మని పిలవచ్చా? ఓకే. హీరో గారు కాబట్టి ఒక 5 minutes తర్వాత వస్తానని చెప్పారు. ముందు హీరోయిన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. భావన. తెలిసిపోతుంది. వెరీ బ్యూటిఫుల్ భావన. అండ్ యూర్ లుకింగ్ బ్యూటిఫుల్ టు. మీ సినిమాటోగ్రఫరే డైరెక్టరు అండ్ డైరెక్టరే సినిమాటోగ్రఫర్. ప్లీజ్. హలో ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన గెస్ట్ మీడియా మిత్రులకు తెలుగులో మాట్లాడమని చెప్తున్నారు. కాన్వర్సేషన్ నాకు తెలుగు వచ్చు, కానీ ఇలా ట్రాన్స్లేట్ చేసి మాట్లాడడానికి కొంచెం బ్రెయిన్ ప్రాసెసింగ్ టైం పడుతుంది. అందుకే actually I'm very glad to be a part of 25 years celebration of RK Tele Show. Thank you sir for making me be a part of this. I am a chartered accountant and I worked for 4 years in a corporate firm. అది అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంకా ఏం చేద్దామని సాల్సా క్లాసెస్ ట్రై చేసా, ఏం అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ సరే యాక్టింగ్ కూడా ట్రై చేద్దామని థియేటర్ జాయిన్ అయ్యా. అండ్ థియేటర్ జాయిన్ అయిన తర్వాత మై మామ్ అండ్ డాడ్ వేర్ వెరీ వరీడ్. అంటే థియేటర్ అంటే నెక్స్ట్ ఇంకా మూవీసే కదా, మూవీస్కి వెళ్ళిపోతావా అంటే లేదమ్మా అంత సీన్ లేదు, మూవీస్లో నన్ను ఎవరు తీసుకుంటారులే, ఇట్స్ వెరీ రేర్ టు గెట్ అన్ ఆఫర్ అని ఓన్లీ థియేటర్. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇన్ మై థియేటర్ గ్రూప్ హూ నెవర్ లైక్ డ్రీమ్ ఆఫ్ మూవీస్ బికాస్ ఇట్స్ నాట్ పాసిబుల్. So next, for me to get this offer is an example to all my friends, all my theatre artists who are following this journey, that never be scared of dreaming big. మమ్మీ డాడీ అడిగినప్పుడు నేను ఎందుకు చెప్పలేదంటే I was not sure if I will ever make it in movies. So I am a very big example. If I can do it, anyone can do it. And thanks to sir and thanks to KRR Works for introducing new talent so people like us also can dream big. సుమా గారు చెప్పినట్టు సార్కి మోజు తీరలేదు కాబట్టి టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆయన మోజు తీరలేదు కాబట్టి మా లాంటి యాక్టర్స్ మోజు తీరుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ దాట్. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ I'm very excited for this movie to release. అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ అన్నీ ఇక్కడే మాట్లాడేస్తే మళ్ళీ ప్రీ రిలీజ్కి పాయింట్స్ ఉండవు. సో ఐ విల్ సేవ్ ఆల్ దట్ అండ్ టాక్ లేటర్. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. ఎస్ హీరోయిన్ గారు మీరు ఇక్కడే ఉండండి. సో సర్కార్ నౌకరీ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నటువంటి ఆకాష్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అస్సలు అలవాటు లేదండి నాకు ఈ పని, ఇన్ని కెమెరాలు, ఇంతమంది జనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాఘవేంద్రరావు గారు, ఐ డోంట్ నో వాట్ టు సే అండి. నాకు ఎలా థ్యాంక్ యూ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేటింగ్ యూ ఫర్ 25 years. షో మచ్ బిగర్ అని కోరుకుంటున్నాను నేను. అండ్ యా, వేర్ డు ఐ స్టార్ట్? మొదట నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండింది యాక్టింగ్ అంటే, కానీ అవకాశం రావాలంటే చాలా కష్టపడాలని తెలుసు. మా అమ్మ కష్టపడింది చూస్తూనే ఉన్నాను నేను చిన్నప్పటి నుంచి. కానీ ఒక ఆర్టిస్ట్ మీద నమ్మకం పెట్టుకుని ఒక అవకాశం ఇవ్వడం అనేది చాలా అండర్ రేటెడ్ ఫీలింగ్. చాలా మనం దాన్ని వాల్యూ చేయమనిపిస్తుంది నాకు.
ఆ అవకాశం ఇచ్చినందుకు సార్ ఐ కెన్ నాట్ బీ మోర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఒక మంచి సబ్జెక్ట్, ఒక ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ అ న్యూ రిస్క్ టేకింగ్ సబ్జెక్ట్, ఒక మంచి సబ్జెక్ట్, అండ్ దాట్ శేఖర్ గారు కేమ్ అప్ విత్ అ బ్రిలియంట్ సబ్జెక్ట్ హూ గేవ్ ఇట్ టు మీ. ఈ నమ్మకం మీరు నమ్మినందుకు చాలా థ్యాంక్స్ సార్ నాకు. అండ్ of course my co-star Bhavna, she is a brilliant actress, she's actually a theatre artist, and I got to learn a lot from you. Thank you so much for supporting me in everything. చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఇంకా, కానీ ఐఎమ్ జస్ట్ లాస్ట్ ఆఫ్ వర్డ్స్. మా కో-డైరెక్టర్ నుంచి, మా ఎడిటర్ గారి నుంచి, అందరు ద హోల్ టీమ్ ఆఫ్ సర్కార్ నౌకరీ, థ్యాంక్ యూ సో మచ్. అందరికంటే లాస్ట్లో చెప్తున్నా అనుకోకండి, కానీ షీఈ్ ఆల్వేస్ ద ఫస్ట్ ఫర్ మీ, మై మామ్, who's given me everything. She is everything. నేను ఈ రోజులా నుంచున్నానంటే ఆవిడ వల్లే, నాకు యాక్టింగ్ వచ్చిందంటే ఆవిడ వల్లే, నేను ఇలా మీ ముందు మాట్లాడుతున్నానంటే ఆవిడ వల్లే. సో ఐ కెన్ నాట్ బీ మోర్ గ్రేట్ఫుల్ మామీ. థ్యాంక్ యూ సో మచ్. బాగా మాట్లాడాలని అనుకుంటున్నాను, లేకపోతే మళ్ళీ ఇంకో ఈవెంట్లో ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఈ పెద్దలందరికీ వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్ అండ్ our team. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్బ్ ఆకాష్, యు డెలివర్డ్ వెరీ వెల్. చాలా జెన్యూన్ గా, ఆథెంటిక్ గా ఉండింది అది. నాకు సుమా గారి నుంచి మార్క్స్ వచ్చాయంటే ఏమన్నావు? సుమా గారు థ్యాంక్స్ చెప్పనందుకు థ్యాంక్స్. అదే జనరల్ గా పిలుస్తావుగా, అది పిలవనందుకు థ్యాంక్స్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్. ఒక్కసారి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ మిమ్మల్ని వేదిక మీదకి ఇంకొకసారి ఆహ్వానిస్తాము. అండ్ ఇప్పుడు శ్రీ కేఎల్ నారాయణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఇంకొక సాంగ్ని లాంచ్ చేయడానికి. గోపాల్ రెడ్డి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వీళ్ళిద్దరూ కలిసి తీసినటువంటి క్షణక్షణం మనం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సినిమా, అలాగే సంతోషం. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాతో వారిని కంగ్రాచులేట్ చేస్తూ తీయబోతున్నటువంటి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ ఆర్కే టెలిఫిలిమ్స్ ఫర్ కంప్లీటింగ్ 25 years అండ్ మెనీ మోర్ ఇయర్స్ టు గో. ఇది డెఫినెట్గా రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి మేమందరం నేర్చుకోవాల్సింది, ఇన్స్పిరేషన్ ఫర్ అస్. నాట్ ఓన్లీ దట్, ద డెడికేషన్ హీ షోస్ అండ్ సో ఫోకస్డ్ ఈస్ ఇన్ వాట్ ఈస్ డూయింగ్. ఇవాళ మామూలుగా బయట చెప్పాలంటే అండి, మా చిన్నప్పటి నుంచి చాలామంది డైరెక్టర్స్ని చూసాం. ఇవాళ ఆయన ఏజ్ గ్రూప్లో డైరెక్టర్స్లో రాఘవేంద్రరావు గారు బయట ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా, మేము రెగ్యులర్గా బయటకు వెళ్తూ ఉంటాం. ద అడల్టేషన్ ఈ గెట్స్ ఈవెన్ నౌ యూ క్యాన్ట్ ఇమాజిన్. సో హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఆ ఏజ్లో, వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్న డైరెక్టర్స్లో రికగ్నైజ్డ్ అండ్ హీఈస్ అడోర్డ్. సో కంగ్రాచులేషన్స్ సార్. Definitely, take away from you is we have to work hard and we should be dedicated. And I wish Sarkar Naukri a big success. Thank you. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు అండ్ రాఘవేంద్రరావు గారు చెప్పినట్టుగానే ఈరోజు షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే తీసినటువంటి డైరెక్టర్స్ ఉన్నారో ఆ షార్ట్ ఫిల్మ్స్ చేసినటువంటి డైరెక్టర్స్కి కానీ టెక్నీషియన్స్కి కానీ వాళ్ళకి వెండితెర మీదకి పరిచయం చేసినటువంటి అవకాశం కూడా మన నిర్మాతలకు ఉంది. అండ్ వాళ్ళు కూడా తప్పకుండా అది చూడాలి అని ఆశిస్తున్నాము. శాండిల్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శాండిల్య గారు, ఇందాక మనం చూసినటువంటి సాంగ్ మ్యూజిక్ డైరెక్షన్ చేసింది ఖచ్చితంగా ఆయనే నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆయనతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ దీనికి గట్టిగా చప్పట్లు కొట్టారు. అండ్ ఇంకొక సాంగ్ లాంచ్ చేయడానికి రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బివేసన్ రవి గారు, శాండిల్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ద సెకండ్ సాంగ్ ఆఫ్ సర్కార్ నౌకరీ. అలాగే సినిమాటోగ్రఫీ, అలాగే పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. రవి గారు, ఇది నా ఫీడ్బ్యాక్, మరి మీదో? ఇది నా ఫీడ్బ్యాక్ చెప్తా. ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఉంది. అందరికి నమస్కారం. సురేష్ బాబు గారికి, రాఘవేంద్రరావు గారికి, నారాయణ గారికి నమస్కారం సార్. ముందుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్కే టెలి షో సందర్భంగా రాఘవేంద్రరావు గారికి, అలాగే మాధవి గారికి, పద్మజ గారికి, అందరికీ, ఫ్యామిలీ మొత్తానికి
కంగ్రాచులేషన్స్. ఇది నిరంతరం ఇంకొన్నేళ్ళు సాగుతుంది. ఎంతోమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని చెప్పక్కర్లేదు. ఇకపోతే రాఘవేంద్రరావు గారి గురించి మాట్లాడేంత వయసు అనుభవం లేదు. ఒకవేళ ఉందనుకుంటే అది ఘోర పాపం అవుతుంది. ఆయన దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఐడియల్స్. నా ద్వారా నాకు ఆయనతో పరిచయం సందర్భంగా నేను నేర్చుకున్న 2-3 ముక్కలు మీకు చెప్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను నేను. ఆయనకున్న మెయిన్ స్ట్రెంగ్త్ అడాప్టబిలిటీ. ఆయన చాలా ఫాస్ట్గా అడాప్ట్ అయ్యి కొత్త వాళ్ళతో కలుపుకుపోతూ భేషజాలు లేకుండా ప్రతి తరంతో ఆయన మూవ్ అవుతూ ఎంతోమందితో ఆయన కలుపుగోలుగా ఉండటమే ఆయన లాంజివిటీ. ఇంత కాలం పాటు ఇన్నేళ్ల పాటు యాక్టివ్గా ఉండటం అనే మెయిన్ ఆయన లక్షణం అడాప్టబిలిటీ అనేది లేకపోతే అందరం వెనకబడిపోతాం. మెయిన్ ఆయన దగ్గర నేర్చుకుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఆయనకున్న ఫోకస్. ఒక పని ఆయన సాధిద్దామని మొదలు పెడితే ఇప్పటిదాకా ఆయన మధ్యలో ఆపింది లేదు. పూర్తయిన శుభం కార్డు పడేదాకా ఆ పనికి ఆయన రిలాక్స్ అవ్వడం నేను ఎప్పుడు చూడలేదు. అడాప్టబిలిటీ ఫోకస్తో పాటు ఆయన అడిగాను ఒకసారి ఆయన్ని, సార్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి సార్, సినిమాలు తీయటం ఈ పువ్వులు పళ్ళు ఇలాంటివి కాకుండా అని అడిగితే ఆయన ఒక మాట అన్నారు, ఓర్పే ఆయుధం చిరునవ్వే భూషణం అన్నారు. ఆయనకున్నంత పేషెన్స్, ఆయన ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటారు. ఆయన ఆ పేషెంట్గా స్మైల్ చేస్తూ ఆయన పని పూర్తి చేసుకోవటం అనే ఒక స్ట్రాంగ్ క్వాలిటీ మనందరం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇంకోటి, ఆయన సీనియర్ అంటుంటే నాకు అప్పుడప్పుడు ఎందుకులే సీనియర్ అనడం అనేది నా మనసు ఒప్పుకోదు. ఎందుకంటే మనందరం సినిమా ఇండస్ట్రీకి, మేమందరం ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరం ఇండస్ట్రీకి రైటర్ అవుదామనో, డైరెక్టర్ అవుదామనో, కెమెరామెన్ అవుదామనో, ప్రొడ్యూసర్ అవుదామనో కంటే కూడా సినిమా పిచ్చితో వస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఏదో రకరకాల డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ వస్తున్నారు, కొంతమంది ఏదో క్రాఫ్ట్స్కి వస్తారు. ఆ సినిమా పిచ్చి ఎలాంటిదంటే ప్రతిరోజు ఫస్ట్ మార్నింగ్ షో సినిమా చూడటం అనే ఒక కార్యక్రమాన్ని నిరంతరం ఇప్పటికీ కూడా ఆయన థియేటర్ పెట్టుకుని ఇప్పటికీ కూడా ఫస్ట్ మార్నింగ్ షో సినిమా చూస్తుంటారు. నేను అంత ఫోకస్డ్గా ప్రతి ఫిలిం, మొన్న బేబీ సినిమా చూస్తాను, ఆయన పక్కన కూర్చొని నేను చూసాను. నేను ఎంత రియాక్ట్ అయ్యానో, నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో, నేను ఎట్లా దాని గురించి ఫీల్ అవుతున్నానో ఎగ్జాక్ట్గా అదే ఫీల్ అవుతున్నారంటే మొన్న వచ్చిన బేబీకి ఆయన ఎంత అప్డేటెడ్గా ఉన్నారు అన్న విషయం అర్థమవుతుంది. సో సినిమాలు చూడటం, సినిమాలు తీయటం కోసమే బతుకుతున్న మనిషి రాఘవేంద్రరావు గారు. ఒకవేళ ఇండస్ట్రీకి వస్తే అలా బతకాలి, అంత ఫోకస్డ్గా, అంత నిలకడగా ఉండాలి. అప్పుడే ఆ సక్సెస్ వస్తుంది. లేకపోతే ఎక్కడో రాజీ పడి మధ్యలో ఆగిపోతాం జీవితం. ఇకపోతే సర్కారు వారి నౌకరీ సినిమా గురించి మాట్లాడడానికి ముందుగా నేను ఆకాష్ గురించి, భావన వాళ్ళందరికంటే ముందు శేఖర్ గురించి నేను ఒక 2 ముక్కలు చెప్పాలి. నేను రాఘవేంద్రరావు గారు ఒకసారి నన్ను ఒక పాట చూపించి ఎలా ఉందంటే, చాలా బాగుంది సార్, ఫోటోగ్రఫీ ఎవరు సార్ అన్న అంటే ఒక నిక్కర్ వేసుకుని ఒక అతన్ని పిలిచారు. అతను నిక్కర్ వేసుకోగానే కెమెరామెన్ నాకు అర్థమైపోయింది. ఎందుకంటే కెమెరామెన్లు ఎక్కువ కార్గో నిక్కర్లేసి తిరుగుతుంటారు. ఈ బావుల్లోనూ చేపలు పట్టే చోట దిగుతూ కెమెరా పట్టడం కోసం వాడు ఎప్పుడు ఆ నిక్కర్లేసి తిరుగుతుంటారు. బాగుంది, చాలా బాగా తీసావు, డైరెక్టర్ చెప్పింది అర్థం చేసుకు తీసావా, లేకపోతే నువ్వు తీసింది డైరెక్టర్కి అర్థమైందా అంటే నేనే డైరెక్టర్ అండి అన్నాడు. ఇది కొత్తగా విషయం. ఓహో, నువ్వే డైరెక్టర్, నువ్వే కెమెరామెన్ అనమాట. అయితే రైటర్ దొబ్బేస్తుంటాడు నేను, ఇలా కాదు నేనే రైటర్ అండి అన్నాడు. ఇది కొత్త కాంబినేషన్లో ఉంది, ఎక్కడ పట్టారు సార్ ఇతను అంటే, ఈ మధ్య కొత్తగా కొంతమంది కుర్రాళ్ళు తిరుగుతున్నారు ఆర్కే ఆఫీస్లో, ఆ బంచ్లో కుర్రాడు ఇతను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ శేఖర్, చాలా బాగుంది సినిమా, ఐ వాచ్ ద ఫిలిం. ఇకపోతే శాండిలియా నాకు నా సినిమాలో మ్యూజిక్ ఒక వైలిన్ చేశాడు అతను. ఈజ్ వెరీ గుడ్ వైలిన్ ప్లేయర్. నేను చూసి చాలా తమని చెప్పాడు, శాండిలియా చేశాడు ఇది అని. సో ఇన్ మై ఒపీనియన్ స్ట్రింగ్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు. అలాగే వైలిన్లో ఇంత ప్రావీణ్యం వ్యక్తి, నువ్వు చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను. ఐఎమ్ ఫీలింగ్ ఇట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. ఇకపోతే ఆయన రమ్మంటే రావట్లేదు, నేను వచ్చి నిలబడతాను. ఆయన రమ్మంటున్నాం, రావట్లేదు. మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు మీరు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. అలాగే సురేష్ బొబ్బిలి గారు కూడా ఉన్నారు, ఆయన ఆర్ఆర్ చేశారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సురేష్ బొబ్బిలి గారు. సురేష్ బొబ్బిలి గారు, నేను ఫస్ట్ మీ వర్క్ చూసింది విరాట్ పర్వం సార్, రీరికార్డింగు. అలాగే బలగం రీరికార్డింగ్ కూడా చేసింది ఆయనే. అండ్
విరాట్ పర్వం రీ రికార్డింగ్ అప్పుడే అర్థమవుతుంది మనకి. సురేష్ బాబు గారి దగ్గర నుంచి వచ్చాడంటే సార్ అర్థమైంది సార్, ఇంకా అదే ట్రైనింగ్, దానికి ఇంకా నో వర్డ్స్, వీ ఆల్ నో దట్. అండ్ బలగం కూడా ఆయనే చేశారు రీ రికార్డింగ్. అండ్ వీ ఆల్ నో హౌ గ్రేట్ ద వర్క్ ఈస్ బిన్. అండ్ అలాంగ్ విత్ దెమ్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఆకాష్ ఎ ఫ్యూ వర్డ్స్. ఆకాష్ గురించి నేను సునీత్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 2 సార్లు చూసి, ఈ అబ్బాయి హీరో అయితే బాగుంటుందండి అన్న. ఏమంటే అంత పెద్ద మాటలు వద్దు అంది ఆవిడ. అంటే కాదండి బాగుంటాడేమో చూడండి అంటే, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఒక 1 year తర్వాత 1.5 year తర్వాత రోజు పొద్దున్నే ఒకసారి ఫోన్ చేసి, మీరు ఏ ముహూర్తాన్ని అన్నారండి, హీరో అయిపోయాడు. హీరో ఎప్పుడే, ఎక్కడ, ఎలా అని అడిగితే డైరెక్టర్ గారు చేస్తున్నారు హీరో అనగా, వెరీ వెరీ హ్యాపీ ఆకాష్ ఫర్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఇట్ అండ్ ఎస్టర్డే వాచ్ ద ఫిలిం. And you're going to stay here for a long, long time along with Bhavana, because సినిమా అనగా, యాక్టర్ అనగానే మనం అందరం డ్యాన్స్ స్కూల్స్కి వెళ్తాం, ఫైట్ స్కూల్స్కి వెళ్తాం, పిల్లి మొగ్గలు వేస్తాం, కింద పడతాం, దొరికేస్తాం, ఈ స్వీపింగ్ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ యాక్టింగ్ స్కూల్కి మాత్రం క్రాష్ కోర్స్లా తీసుకుంటాం మనం. యాక్టింగ్ పెద్ద అవసరం లేదు. 3 నెలలకు యాక్టింగ్ చేసుకున్నాడండి, 6 నెలలు డ్యాన్స్ నేర్చుకున్నాడు, సంవత్సరం ఫైట్లు నేర్చుకున్నాడంటే హీరోగా రెడీ అయ్యాడని మనం అనుకుంటుంటాం ఇక్కడ. కానీ నువ్వు యాక్టింగ్ పూర్తిగా నేర్చుకున్నావు కాబట్టి నువ్వు లైఫ్ లాంగ్ ఉంటావు. దట్ ఈస్ యువర్ మెయిన్ స్కిల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సర్కార్ నౌకరీ. చాలా కదిలించే సినిమా, కదిలించే కథ. నేను ఈ మధ్య ఓటీటీలో పనిచేయడం, లేకపోతే ఈ ఓటీటీ స్క్రిప్ట్ రైటర్స్ ఆ డిస్కషన్స్లో వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ రూటెడ్ ఫిలిమ్స్ అడుగుతున్నారు. చాలా రూటెడ్గా ఉండాలి కథలు, మన సమాజంలోంచి మన ఊళ్ళ నుంచి కథలు రావాలి, మన ఏరియాస్ కథలు చెప్పాలి అని అడుగుతున్నారు. అలాంటి కథ సర్కార్ నౌకరీ. మన అందరితో పాటు ట్రావెల్ అయ్యే కథ, మనందరం మనతో మనం డిస్కస్ చేసుకునే కథ, మనంతటా మనం మాట్లాడుకుంటాం. సినిమా చూసిన తర్వాత మనలో మనం మాట్లాడుకుంటాం. అలాంటి కథల్లో ఒక కథ సర్కార్ నౌకరీ. అందరినీ కదిలిస్తుంది. సినిమా చాలా రోజులు నిలబడుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ ఆయన సినిమా చూసినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేశారు. కంగ్రాట్స్ హీరోయిన్లకి అండ్ టీమ్ అందరికీ. అండ్ శాండిలియా గారిని, సురేష్ బొబ్బిలి గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా అలా 2 అడుగులు వెనక్కి వేస్తున్నారు, 2 ముందుకే వేయండి. రండి ప్లీజ్. యాక్షన్. Sir, the only one thing I want to tell you is like, thank you for trusting me in giving this movie. Like, నేను ఆన్ స్టేజ్ ఐ వుడ్ బి లైక్, నేను ఆన్ స్టేజ్ వైలెన్ ప్లే చేస్తున్నాను. ఐ నెవర్ న్యూ ఇన్ మై లైఫ్ ఐ వుడ్ బి టాకింగ్ అబౌట్ లైక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ లాగా నేను స్టేజ్ ఎక్కుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ బిగ్ ఆపర్చునిటీ. అండ్ మై మామ్ ఈజ్ వెరీ 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 ప్రౌడ్ సీయింగ్ మీ లైక్ దిస్. సో దానికి రీజన్ మీరు. అండ్ దెర్ ఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ for giving me, for making me to come towards you. That's Bharat. Thank you, Bharat. And so hope you all will like the songs. And thank you, Sunita Garu, for accepting every song. And Shekhar bro. So Shekhar bro, like every song we discussed, like, you know, oka song emotion gurinchi tanu pratisari like, bro ee song lo itla ee scene itla chupistanu atla ani cheptu, like he was correcting me and he was taking all the inputs from me, whatever possible way I can give. And thank you so much for the opportunity. And Suresh Anna, I have worked as a violinist for Suresh Anna for many movies andi. So it's so fortunate for me to be working with Suresh Anna in this movie also. Thank you. Thank you so much. I'm like, నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సో సారీ. అండ్ లైక్, అయ్యో ఎట్లా అండి ఇప్పుడు, చాలా అసలు ఎన్ని తప్పులు అసలు. పర్లేదులేండి, ఇట్స్ ఓకే. శాండిలియా గారిని మ్యూజిక్ డైరెక్టర్ చేసినందుకు నేను డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే 2-3 ఈవెంట్స్లో వాళ్ళ మ్యూజిషియన్స్ ఎక్కువ వైలన్లు వాయించి నాకు నిలబడడానికి ప్లేస్ లేక పొడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి నన్ను. సో ఐ హ్యాడ్ టు గో అండ్ మూవ్ అవే ఫ్రమ్ ద స్టేజ్. సో ఇప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆయన సెంటర్ స్టేజ్లోనే ఉండాలని కోరుకుంటున్నాం. సురేష్ గారు ప్లీజ్. ముందుగా తెలుగు సినిమా కళాకారులను ప్రత్యక్షంగా పరోక్షంగా అవకాశాలు ఇస్తూ బ్లెస్ చేస్తున్న సినిమా మర్రివనానికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఇక్కడున్న ప్రతి మర్రి చెట్టు
అంటే ఇంతమంది మర్రివనానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ రాఘవేందర్ రావు గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ ఆయన సినిమాలు చూస్తూ పెరిగి వచ్చామండి. నేను ఫస్ట్ టైం రాఘవేందర్ రావు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు డోర్ బయట వరకు చాలా భయంతో వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే ఆయనతో మాట్లాడినాక అయ్యో ఈయన అంటే ఇంత పెద్దతను ఇంత ప్రేమగా ఇంత ఇదిగా మాట్లాడతారని నేను అనుకోలేదు. సార్ థ్యాంక్ యూ సార్, మీ మనసు నేను చాలా దగ్గర నుంచి చూసిన, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. రియల్లీ థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. మధ్యలో టెన్షన్ అవుతుంటుంది. అండ్ ఒక అద్భుతమైన సినిమాకి పనిచేశానండి నేను. సర్కార్ నౌకరీ ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే నా నుండి వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్గా. అద్భుతమైన సినిమా చేశారు శేఖర్ అన్న. ఇంత మంచి సినిమాకి నాకు పనిచేసే అవకాశం ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఆకాష్ గారు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న, సీరియస్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఉంటుంది లేండి అనుకున్నా. సినిమా చూశాక చాలా బాగుందండి మీ పర్ఫార్మెన్స్. అండ్ మీరు కూడా అండి హీరోయిన్. అండ్ సార్ రియల్లీ థ్యాంక్ యూ సార్, ఇంతమంది ఇంత పెద్ద మర్రి చెట్టు వనం ముందు నన్ను నించోబెట్టినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా ఫ్లోలో మిస్టేక్ మాట్లాడితే క్షమించండి. మీరిద్దరు నిజంగా ఇవాళ చాలా ప్రాయశ్చితం చేసుకోవాలి. ఎలా చాలా మిస్టేక్లు అది. అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ బ్రో. ఇద్దరిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రాఘవేంద్రరావు గారి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మేము స్పెషల్ థ్యాంక్స్. సరళ గారికి, ప్రకాష్ గారు అండ్ మాధవి గారు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడొచ్చినా సరే మేము మాట్లాడము అని చెప్పి నేను ఇంటికి తొందరగా వెళ్ళడానికి దోహదపడినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. అండ్ అలాగే రాఘవేంద్రరావు గారు ఏం చేసిన మూవీ అయినా సరే, టెలివిజన్ అయినా సరే, ఓటీటీ అయినా సరే, యూట్యూబ్ అయినా సరే అన్నీ వెన్నంటే ఉండి ఎంకరేజ్ చేసినటువంటి సరళ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు రాఘవేంద్రరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. విత్ కేఎల్ నారాయణ గారిని, విశ్వప్రసాద్ గారిని, సురేష్ బాబు గారిని, నవీన్ గారిని, అలాగే కృష్ణారావు గారిని. అందరికీ నమస్కారం. అమ్మ కాస్ట్యూమ్స్ 90స్లోకి తీసుకెళ్ళింది అమ్మాయి. మొత్తం కాస్ట్యూమ్స్కి రియలిస్టిక్గా. మా ఎడిటర్ బుజ్జి ఫస్ట్ టైం ఎడిటర్ అయ్యాడు. వీళ్ళ నాన్నగారు నా దగ్గర చాలా సంవత్సరాలు సునీల్ వర్మనే ఉండేవాడు. నా దగ్గర పనిచేస్తున్నప్పుడే పుట్టాడు, అందుకనే నా పేరే పెట్టాడు రాఘవేంద్ర వర్మని. ఆర్కేలోనే శాంతినివాసంతో ఎంటర్ అయ్యాడు. ఆర్కే టెలిషో 25 years సందర్భంగా అందరినీ పిలవలేకపోయాం, కొందరే పిలిచాం. ముఖ్యంగా మీర్ గారు, జాన్ గారు, ఆ ఫ్యామిలీ, మిగతా ఆర్కే టెలిషో, మా పద్మజ టీం అందరికీ చాలా మాతో 25 years జర్నీ కంటిన్యూస్గా చేసేందుకు మీ అందరికీ నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే వయసులో నేను పెద్దవాడినైనా కూడా ఇప్పుడు నా పక్కన ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను ఎంతో ప్రేమగా రాఘవేంద్రరావు మీ సినిమాలు చూసి పెరిగాం, మీ సినిమాలతో పనిచేసాం అని చెప్తూ ఉంటారు. ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ అందరికీ ఏదైనా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎప్పుడూ కొత్త టాలెంట్ని చూపించాలి అనే తపన ఎప్పుడూ ఉంటుందండి. పర్టికులర్గా మీరందరూ పెద్ద సినిమాలు తీస్తున్నారు కాబట్టి పెద్ద సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా తీసి వీళ్ళందరికీ అవకాశాలు ఇస్తారని ఆశిస్తూ, అలా చేస్తే నేను ప్రయత్నం చేసిన ఈ జర్నీకి, 25 years జర్నీకి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఐ హోప్ డెఫినెట్లీ మీ అందరూ కూడా తప్పకుండా ఏ రోజు మీరు కవర్ చేసినా నా దగ్గర టాలెంట్ బ్యాంక్ ఉంది, వాళ్ళని పంపిస్తాను మీ దగ్గరికి. ఆ టాలెంట్ బ్యాంక్ను వాడుకుని చిన్న సినిమాలు కూడా తీయండి. ఆల్ ది బెస్ట్. ఒక గ్రూప్ ఫోటో, ద కాస్ట్ అండ్ క్రూ. ఒకసారి ఆకాష్. శిష్యులు కొంతమంది కిందకు